రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక వెంటనే సౌమ్య దర్శన్ దర్శన్ అనుకుంటూ పిలవగానే ఇక వెంటనే దర్శన్ మాత్రం ఇక లేచి సౌమ్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక అప్పుడే శరణ్య కూడా లేచి దర్శన్ ఏంటి దర్శన్ ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటూ ఇక వెంటనే శరణ్య అడగగానే నేను సౌమ్య దగ్గరికి వెళ్తున్నాను. ఏంటి సౌమ్య దగ్గరికి వెళ్తున్నావా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను సౌమ్య దగ్గరికి వెళ్తున్నాను, నన్ను పిలుస్తుంది అనుకుంటూ ఇక వెంటనే దర్శన్ అనగానే ఇది ఏదో మళ్ళీ మా రూమ్లోకి వచ్చి ఏదో మాయ చేసింది, ఆగవే నీ సంగతి చెప్తాను అనుకుంటూ ఇక వెంటనే శరణ్య కర్ర పట్టుకొచ్చుకొని ఇక సౌమ్య నెత్తి మీద చెద్దరేసి ఇక చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇక వెంటనే కొట్టి వెంటనే శరణ్య ఇక పక్క రూమ్లోకి వెళ్ళి దాచుకొని ఉంటుంది. ఏంటి నన్ను ఎవరు కొట్టారో, ఇంత గట్టిగా కొట్టారేంటి అనుకుంటూ ఇక శరణ్య మనసులో అనుకుంటుంది. కొంప తీసి దయ్యాలా అనుకుంటూ అనేసరికి ఎవరు కొట్టారో బయటికి వెళ్తే అర్థమవుతుంది కదా అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య ఇక బయటికి వచ్చి చూడగానే ఇక దర్శన్ చేతిలో కర్ర ఉంటుంది. దర్శన్ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా ఏంటి? నేను ఆల్రెడీ దర్శన్ చేతిలో బ్రాస్లెట్ పెట్టాను కదా, అయినా ఆ మంత్రం పనిచేయలేదా? అసలు దర్శన్ నన్ను కొట్టడం ఏంటి అనుకుంటూ సౌమ్య ఆలోచించుకుంటుంది. దర్శన్ అని పిలవగానే ఇక దర్శన్ మాత్రం ఇక ముందుకు వస్తాడు. అంటే నేను పెట్టే బ్రాస్లెట్ ఇప్పుడు పనిచేస్తుంది. నేను భయపడ్డాను, నిజంగా దర్శన్ వేమో అనుకొని చాలా భయపడ్డాను. దర్శన్ మనం ఇప్పుడు పెళ్ళి చేసుకుందామా అనుకుంటూ ఇక సౌమ్య అడిగేసరికి ఇక దర్శన్ మాత్రం అలానే నిల్చొని చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య మాత్రం ఇక పక్కకెళ్ళి చూస్తూ ఉంటుంది. అమ్మ సౌమ్య, నువ్వు చేసే నాటకాలన్నీ ఇప్పుడు తెలిసిందే. ఈ దర్శన్ చేతిలో బ్రాస్లెట్ పెట్టి ఏదో మాయ చేసి దర్శన్ని మాయలాగా మార్చుతున్నావు, నీ సంగతి చెప్తాను అనుకుంటూ ఇక వెంటనే శరణ్య వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వెంటనే సౌమ్య మాత్రం దర్శన్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, చేసుకుంటాను, ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఇక దర్శన్ కూడా అలానే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసి శరణ్య మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు ఆ బ్రాస్లెట్కి ఏం సంబంధం ఉంది అంతగానం బ్రాస్లెట్తో? ఆ సౌమ్యకు పని ఏంటి? అసలు ఏమన్నా చేపించిందా? దర్శన్ ఉన్నట్టుండి అలా మారిపోయాడేంటి అనుకుంటూ శరణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సౌమ్య మాత్రం దర్శన్ని బయటికి తీసుకొని వెళ్తూ ఉండగా ఇక శరణ్య మాత్రం వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. దర్శన్ మనకు ఇప్పుడు ఏ పూజలొద్దు ఏం వద్దు, ఈ 3 ముళ్ళు నా మెడలో వేస్తే సరిపోతుంది అనుకుంటూ ఇక సౌమ్య చెప్పగానే ఇక అప్పుడే దర్శన్ మాత్రం తాళి పట్టుకొని ఉంటాడు. ఇక తాళి పట్టుకోగానే ఇక అప్పుడే శరణ్య ఎంట్రీ ఇస్తుంది. ఏంటి నేను ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చాను కదా, అయినా ఈ శరణ్యకి ఎలా తెలిసింది అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి నాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? నీ నాటకాలన్నీ నాకు తెలిసినవే అనుకుంటూ ఇక శరణ్య కోపంగా మాట్లాడి ఇక తనను గట్టిగా కొడుతూ ఉంటుంది. నీకు ఒకటి తెలుసా, ఆ రూమ్లో వచ్చి కొట్టింది కూడా నేనే. నువ్వు చేసే మాయా మంత్రాలన్నీ నాకు ఇప్పుడు అన్నీ తెలిసాయే. ఏంటే దర్శన్కి బ్రాస్లెట్ పెట్టి అందులో మంత్రాలు తంత్రాలన్నీ చేపించి నువ్వు దర్శన్ని నీ వైపు రప్పించుకుంటున్నావా అనుకుంటూ ఇక వెంటనే శరణ్య మాత్రం చాలా తనను బాగా తిట్టి ఇక వెంటనే దర్శన్ కొన్న బ్రాస్లెట్ తీసి ఇక సౌమ్య మొహం మీద కొడుతుంది. నేను చేసే ప్లాన్ మొత్తం వృధా అయిపోయిందా? ఎన్ని రోజులు ఆ బ్రాస్లెట్ కొంటే దర్శన్ నా వాడే అవుతాడని అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు బ్రాస్లెట్ పెడితే ఇప్పుడు శరణ్య కూడా తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? బ్రాస్లెట్ ఏముంది, దాన్ని కాకుంటే ఇంకా వేరే పెట్టి ఇంకా దర్శన్ని నా వైపుగానే మార్చుకుంటాను అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరణ్య మాత్రం దర్శన్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక ఇంటికి తీసుకోగానే ఇక అప్పుడే దర్శన్ మాత్రం ఏంటి నన్ను ఇప్పుడు ఎందుకు లేపావు శరణ్య అనుకుంటూ అడిగేసరికి ఇక ఒకటేసరిగా శరణ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఏం లేదు శ్రీవారు, మీరు పడుకోండి అనుకుంటూ ఇక దర్శన్ని పడుకొని పెట్టి ఇక శరణ్య మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ శరణ్య ఎన్ని రోజులు బ్రాస్లెట్ పెట్టి ఆ మంత్రం చేసి దర్శన్ని తన వైపు రప్పించుకుందా? నేను దర్శన్ వైపు పొరపాటు పడ్డాను, కానీ
దర్శన్ చాలా మంచోడు అనుకుంటూ శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అనుకుంటూ జరిగింది మొత్తం చెప్పగానే ఒకటిసారిగా ఆనంద భైరవి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు అది ఏదో చేస్తుందని నాకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా నీ రూమ్లో నుంచి బయటికి వచ్చినప్పుడే ఏదో చేసింది అనుకున్నాను తప్ప ఇలా మంత్రాలు వేసి దర్శన్ని తన వైపు రప్పించుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. దాన్ని ఇంటి నుంచి ఎంత త్వరగా బయటికి పంపిస్తే అంత మంచిదమ్మా అనుకుంటూ ఇక ఆనంద భైరవి కూడా చెప్పగానే అవునత్తయ్య దాన్ని ఎలా బయటికి పంపించాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడగానే నాకు వదిలేసి నేను దాన్ని ఎలా బయటికి పంపించాలో నేను చూసుకుంటాను అనుకుంటూ ఆనంద భైరవి చెప్తుంది. మరోవైపేమో శకుంతల దామిని ఈరోజు దేవకు నువ్వే వండాలి, నువ్వే వండి పెట్టాలి దేవకి అని చెప్పేసరికి లేదు నాకు వంట రాదు. ఏంటి పెళ్ళయ్యాక కూడా ఇంకా వంట రాకుంటే ఎలా, ఈరోజు దేవకు నువ్వే వండి పెట్టాలి అనుకుంటూ వెంటనే శకుంతల బయటికి వెళ్తుంది. అయ్యో ఈరోజు దేవకు ఎలా అండి పెట్టాలి, అసలే నాకు కుకింగ్ స్కిల్స్ అసలే రావు, ఇప్పుడు దేవకు ఎలా అండి పెట్టాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది దామిని. ఇక వెంటనే దామిని ఫుడ్ ఆర్డర్ చేసి ఒక బౌల్లో పెట్టేసరికి ఇక అప్పుడే దేవ కూడా వస్తాడు. దేవ కూడా తిని దామిని ఈరోజు కర్రీ చాలా బాగుంది అనుకుంటూ ఇక దేవ చెప్పేసరికి థ్యాంక్స్ అండి అనుకుంటూ దామిని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శకుంతల రావడంతో ఇది ఎలా అండిందో చూద్దాం, ఇక దేవ ముందర దానికి ఏం పని రాదని కూడా ప్రూఫ్ అవుతుంది అనుకుంటూ ఇక శకుంతల రూమ్లోకి రాగానే ఇక దేవ మాత్రం చాలా తిని ఇక బయటికి వస్తాడు. నాన్న దేవ తిన్నావా అని అడిగేసరికి తిన్నా అమ్మా, కర్రీ చాలా బాగుంది అని అడిగేసరికి ఏంట్రా కూర బాగుందా, ఆ కూర ఎవరు అంటారో తెలుసా, తెలుసమ్మా దామిని అంటిందట కదా అనుకుంటూ అడిగేసరికి ఇక ఒకటేసరిగా షాక్తో ఇక శకుంతల మాత్రం లోపలికి వస్తుంది. ఇక రూమ్లోకి వచ్చి ఇక కూర ఓపెన్ చేసి చూడగానే ఏంటి ఈ కూర నువ్వే అంటావా, నేను అస్సలు నమ్మను, ఈ కూర నువ్వు వండావంటే నేను అస్సలు నమ్మను అత్తయ్య, నువ్వు నమ్మవని నాకు కూడా తెలుసు, నేను నిజం చెప్పాలంటే ఆ కర్రీని నేను ఆర్డర్ చేశాను, నేను వండలేదు అని చెప్పేసరికి ఏంటి ఈ కర్రీని ఆర్డర్ చేసావా, పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా, మరి మీరు అండమంటే అండలేదు అందుకే నేను ఆర్డర్ చేశాను, మీరు అండకుంటే ఏం కాదులే, రోజు మేము ఆర్డర్ చేసుకొని తింటాం, నువ్వేయా ఎక్కడైనా తిను అని అడిగేసరికి ఏంటిది ఇలా ఫిట్టింగ్ పెడుతుంది ఏంది అనుకుంటూ శకుంతల మాత్రం మనసులో అనుకుంటుంది. మరోవైపేమో అనన్య ఇక ఆనంద భైరవి చైర్లో కూర్చోగానే ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా వస్తుంది. ఇక కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంతో ఇక అప్పుడే ఆనంద భైరవి నువ్వు నాలాగా రెడీ అవుతున్నంత మాత్రాన నువ్వు ఆనంద భైరవి అయిపోతావా, ఎప్పటికైనా ఈ స్థానం నాకే వస్తుంది, ఈ ఇంటి కోడల్ని నేనే అయిపోతాను, హో నువ్వు రోహిత్ భార్యవని ఏదైనా ఒక్క ఆధారం ఉందా, లేదంటే ఏదన్నా ప్రూఫ్ ఉందా, నువ్వు ఈ ఇంటి కోడలువని త్వరలోనే ప్రూఫ్ చేస్తాను, అప్పుడే నేను అంగీకరిస్తాను అనుకుంటూ ఆనంద భైరవి కూడా చెప్తుంది. ఇంకోసారి ఈ చైర్లో కూర్చోవాలని ఆలోచన గనుక వచ్చిందో కాళ్ళు విరగొడతాను, ఆల్రెడీ కాలు విరిగిపోయింది, మళ్ళీ విరగొట్టి చేతిలో పెడతాను అనుకుంటూ వార్నింగ్ ఇస్తుంది. ఈ చైర్ ఎప్పటికైనా నాకే సొంతం, నాకే దగ్గుతుంది అనుకుంటూ అనన్య మాత్రం ఆనంద భైరవితో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కవేళ ఈ చైరు నాకే వస్తే మీరు నా మాట వింటారా, వింటాను, ఖచ్చితంగా వింటాను, అంతేకాకుండా పదే రోజుల్లో నిన్ను బయటికి కూడా గెంటేసేలాగా చేస్తాను అనుకుంటూ అనన్య చెప్పగానే ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా చిట్కలు వేసుకుంటూ అదే 10 రోజుల్లో నిన్ను బయటికి గెంటేస్తాను అనుకుంటూ ఆనంద భైరవి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరు బయటికి వెళ్తారో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. అంతేకాకుండా ఆనంద భైరవి చెప్పినట్టు సౌమ్యను ఎలా ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్ళగొడుతుందో మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.